హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గ్రూప్ 2కి ఏం ట్రిక్స్ హెల్ప్ అవ్వచ్చు అని గ్రూప్ 1 క్వెషన్ పేపర్ యూజ్ చేసి చెప్తున్నా అనమాట. ఇది ఎంటైర్‌లీ ఆహ్, నేను ఎగ్జామ్ హాల్‌లో ఎట్లా ఆలోచించినా దాని బేసిస్ మీద చేస్తున్నా. ప్లస్ ఇందుట్లో ఇంకో డిస్క్లైమర్ ఏందంటే, ఆల్రెడీ ఇక్కడ మాస్టర్‌కి మాస్టర్ క్వెషన్ పేపర్ ఉంది కాబట్టి హైండ్‌సైట్ బయాస్ ఉండొచ్చు. నేను చెప్తా అనమాట. హైండ్‌సైట్ బయాస్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అని. బట్ ఎగ్జామ్ హాల్‌లో నేను ఎట్లా సాల్వ్ చేసినా అని చెప్తా. ఇందుట్లో కొన్ని తప్పులు గూడా నేను చేసినా. ఆ తప్పులు గూడా ఏందో నేను చెప్పేస్తా. So, yeah, let's start the video. Which of the following Sahitya Academy awardees in poetry? ఓకే. ఇది సాహిత్య అకాడమీ యూజువల్లీ ఎవరు చదవరు. సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ అవార్డ్ ఇవన్నీ పెద్ద అవార్డ్సే కానీ ఎక్కువ న్యూస్‌లో ఉండవు. వచ్చినా ఒక చిన్న 1, 2 డేస్‌లో హెడ్‌లైన్స్ వచ్చేసి ఎళ్ళిపోతాయన్నమాట. ఎవరు కాన్సంట్రేట్ చేయరు. బట్ నేను ఈ వీడియోని ఈ క్వెషన్ పేపర్‌ని ఈ ఫస్ట్ క్వెషన్ ఎట్లా సాల్వ్ చేయొచ్చంటే వీళ్ళ సర్‌నేమ్స్ చూడండి, లాంగ్వేజ్ చూడండి. ఇందుట్లో ఇంకా ట్రిక్ ఏందంటే ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్, లాంగ్వేజ్ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్‌గా ఒక్కటి మ్యాచ్ చేసినా సరిపోతుంది. సో, ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే A44, A21 నెక్స్ట్ బీకి అన్ని డిఫరెంట్ వచ్చేసినాయి. సికి 33 వచ్చేసింది. డీకి మళ్ళీ డిఫరెంట్ వచ్చేసినాయి. సో, నేను ఈ క్వెషన్ ఎట్లా అప్రోచ్ అయినా అంటే అరుణ్ రంజన్ మిశ్రా. మిశ్రాస్ అంటే నేను సాంస్క్రిట్ అని అనుకున్నా. సో, బ్లైండ్‌గా సాంస్క్రిట్ అని పెట్టేసిన. ఎట్లా మనకు ఆహ్, రాంగ్ క్వెషన్స్‌కి నెగెటివ్స్ ఉండవు. సో, ఏదో ఒకటి పెట్టేసేయాలని చెప్పేసి పెట్టేసిన. బట్ నేను మళ్ళీ ఇంటికొచ్చి అదే రోజు క్వెషన్ చూస్తే ఇక్కడ జోషి అని ఉంది. జోషి కూడా ఉండొచ్చు సాంస్క్రిట్‌కి. సో, D1 కూడా ఉండొచ్చు అని అనుకున్నా. బట్ మేబీ ఛాన్స్ ఆఫ్ లక్ మిశ్రా సాంస్క్రిట్ అని పెట్టేసి నేను మార్క్ చేసి వచ్చేసినా అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ యాస్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఎక్కువ న్యూస్‌లో ఉన్నారనమాట. ఈవెన్ మీ మీరు చదువుకొని ఎళ్ళకపోయినా న్యూస్ పేపర్స్ రోజు చదివి ఉంటే వీళ్ళ పేర్లు బాగా ట్రెండింగ్ ఉండే అనమాట. ఈ 2 ఎలక్షన్ కమిషనర్స్ పేర్లు. సో, యాహ్! మీరు చదివి ఉంటే మార్క్ పెట్టేస్తారు. లేకుంటే ఏదో ఒకటి పెట్టేసి రావడమే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ క్వెషన్. ఆదిత్య L1. The orbit of Aditya L1 is roughly located 15 million kilometers away from Earth. నెక్స్ట్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్. కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేటిది కరెక్ట్. బికాస్ అది మెయిన్ మిషన్ టార్గెటే అది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 15 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అర్త్ అని ఉంది. సో, జనరల్లీ ఇక్కడ ట్రిక్ ఏం అప్లై అవుతదంటే నంబర్స్ ఇస్తే రాంగ్ అంటారు. అదే ట్రిక్ నేను ఫాలో అయినా. బట్ మళ్ళీ ఇంటికొచ్చి చూసినప్పుడు దాని ఆన్సర్ 1.5 మిలియన్ కిలోమీటర్స్. సో, ఆ ట్రిక్ వర్క్ అయిందనమాట. బి ఆన్సర్. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ ఇది గూడా ఆహ్, ఇక్కడ ఏం ట్రిక్ లేదు. చదివితే పెడతారు. లేదంటే ఏదో ఒకటి పెట్టేసి రావడమే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ G20 ఈజ్ కరెక్ట్. ఇండియా హెల్డ్ ద ప్రెసిడెన్సీ. ఇది మనకు తెలుసు. ఇండియా ప్రెసిడెంట్ హెల్డ్ అయిందండి. న్యూజిలాండ్ ఈజ్ అ మెంబర్ కంట్రీ ఆఫ్ G20 యాజ్ ఆఫ్ 2023. సో, G20 మెంబర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా గ్రూప్ 2కి అడిగితే అడగొచ్చు. ఈసారి G20 అడగకపోవచ్చు. బట్ COP29 న్యూస్‌లో ఉంది కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఏం మేజర్ డీలింగ్స్ అయినాయి, ఎవరు హోస్ట్, ఇంకా ఇండియా రీసెంట్‌గా రిజెక్ట్ చేసిందది. సో, ఒకసారి చూడండి. COP28, 26 ఇవన్నీ ట్రెండింగ్‌లో ఉంటాయి హోస్ట్స్. సో, అదొకసారి చూడండి. నెక్స్ట్ G20 వాస్ ఫౌండెడ్ ఇన్ 1998. ఇది కూడా సేమ్ నంబర్, ఇయర్ ట్రిక్ రాంగ్ పెట్టేసి రావడమే. G20 ఈజ్ ఎ ప్రీమియర్ ఫోరం ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ కోఆపరేషన్. ఇక్కడ ఇంకో ట్రిక్. ఒక ఆర్గనైజేషన్ ఇస్తాడు. ఆర్గనైజేషన్ ఫంక్షన్ ఇస్తాడనమాట. అది ఆఫెన్ మిస్ మ్యాచ్ అవుతాయి. చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. చాలా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో, G20 హ్యూమానిటేరియన్ కోసం కాదు, మనకు తెలిసిందే. ఇట్ ఈస్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్ అనమాట. ఒకసారి చూడండి. లేట్ 1990స్‌లో ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వడం వల్ల G20 ఫార్మ్ అయింది. ఇప్పుడు ఇట్ హాస్ టేకెన్ ఓవర్ టు
2 సెపరేట్ ట్రాక్స్ G20 షేర్ పాస్ అని. అది మనం డే టు డే పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి యూజ్ చేస్తారు. వేరేది అంతా ఫైనాన్షియల్ ట్రాక్ నడుస్తుంటది. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ రెస్పెక్టివ్ స్పోర్ట్స్. ఇది కూడా ఎవ్వరూ చదివి ఉండరు. బట్ ప్రవీణ్ జాదవ్ నేమ్ అయితే ట్రెండింగ్‌లో ఉండిందనమాట. ప్రవీణ్ జాదవ్ ఒక్కటే తెలుసు. సో, నాకు ఆర్చరీ అతనని తెలుసనమాట. మిగతా ఎవ్వరు తెలీదు. ఏదో ఒకటి పెట్టేసి రావడమే ఇంకా. ఎందుకంటే ఎవ్వరు చదవరు ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్. సో, నెక్స్ట్ which of the following sectors in ascending order based on proposed allocations. బడ్జెట్ చదివితే ఇది మార్క్ చేసి రావడమే. బట్ లేదు అంటే మీరు ఒకసారి లాజికల్గా యూజ్ చేయండి. మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎస్సీ వెల్ఫేర్ ఒక దిక్కు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా ఒక దిక్కు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. వాడు ఏమన్నాడు ఇక్కడ, అసెండింగ్ ఆర్డర్ అన్నాడు, అంటే చిన్న నుంచి పెద్ద. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్కి ఉంటుంది, బి లాస్ట్కి ఉంటుంది. అంటే వీఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్, నెక్స్ట్ వాడే ఇచ్చిండు. ఓకే, మెడికల్ అండ్ హెల్త్. నెక్స్ట్ సిఐ ఎడ్యుకేషనా, ఎస్సీ వెల్ఫేరా. మీకు ఇంకో న్యూస్ అనాలిసిస్, బడ్జెట్ అనాలిసిస్ కన్నా ఏదో వీడియో చూసి ఉంటే ఒక క్రిటిసిజం వచ్చిందనమాట. ఫ్రీబీస్ దానికి ఎక్కువ అలొకేట్ చేసి ఎడ్యుకేషన్ హెల్త్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. సో ఆ లెక్కన మెడికల్ అండ్ హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ఎస్సీ వెల్ఫేర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ అన్నీ చూస్తే కూడా మీకు ఫస్ట్ నాలెడ్జ్, తర్వాతనే ట్రిక్స్. సదా తన్సిక్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఈ క్వశ్చన్ నేను తప్పు పెట్టి వచ్చిన అనమాట. నేను ఓవర్ థింకింగ్ చేస్తే అనాలిసిస్ పారాలిసిస్ అయిపోయింది. నేను పాకిస్తాన్, తంజానియా అని పెట్టేసిన. నేను టాన్ అని చూసిన, టంజానియా ఉండొచ్చు అని అనుకొని అది పాకిస్తాన్ చూడలేదన్నమాట. ఇండియా ఉంది, ఇక్కడ కూడా ఇండియానే ఉండొచ్చు అని చెప్పేసి పెట్టిన. బట్ తర్వాత వచ్చి చూస్తే ఇది పాకిస్తాన్ ఉంటే. సో ఇక్కడ నేమ్లో చూస్తే సదా అని ఉంది. సో సౌదీ అరేబియా. ఈ క్వశ్చన్ నేను తప్పు పెట్టినా, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ సీక్ అని ఉంది, టాన్ అంటే తంజానియా అని అనుకున్నా. బట్ సౌదీ అరేబియా, ఇండియా. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ పబ్లిష్డ్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది కూడా ఫస్ట్ నాలెడ్జ్, తర్వాతని ట్రిక్స్. వీడు డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. డిసెండింగ్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. వాడు ఇంకేమన్నాడు, ఇన్ పర్సంటేజ్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా అని అన్నాడు. సిక్కిం, అరుణాచల్, నాగాలాండ్, మిజోరాం. ఇక్కడ పెద్ద ట్రిక్ ఏమి ఉండదు, కానీ ఇక నాలెడ్జే మెయిన్ ఇంపార్టెంట్. అగ్నిఫై, ఇక్కడ ట్రిక్ యూజ్ చేయాల్సిందే అనమాట, ఎందుకంటే ఎవ్వరికి ఇంత డీప్గా గుర్తుండదు. సో లెట్ us see. ఇట్ ఈస్ ఏ 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్. ఉండొచ్చు 3 స్టేజ్ ఉండొచ్చు, 4 స్టేజ్ ఉండొచ్చు, 2 స్టేజ్ కూడా ఉండొచ్చు. ఇది పక్కన పెడదాం. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ టార్గెట్స్ ఎట్ రేంజ్ అప్ టు 2000 కిలోమీటర్స్ ఓన్లీ. అగ్నిఫైకి రేంజ్ 5000 కిలోమీటర్స్ అనమాట. 2000 తప్పు, నంబర్స్ ఇస్తే రాంగ్. అగైన్ ఈ ట్రిక్ వర్క్ అయింది. ఎందుకంటే అగ్ని 1, 2, 3, 4, 5కి వచ్చేసింది, అయినప్పటికీ 2000 కిలోమీటర్స్ ఎట్లుంటుంది? అది వన్ రీజన్. నెక్స్ట్ చాలామంది ఓన్లీ ఉంటే తప్పు అని అంటారు, బట్ ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు. సో ఇక్కడ ఫస్ట్ నాలెడ్జ్ అప్లై చేయండి. 5000 కిలోమీటర్స్, 2000 కాదు. ఇట్ ఈస్ ఇండిజినస్లీ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఎస్, ఇది కరెక్ట్. ఎందుకంటే అబ్దుల్ కలాం అండర్లో చాలా మిసైల్స్ డెవలప్ అయినాయి అనమాట. అగ్ని, పృథ్వీ, త్రిశూల్, నాగ్. సో ఇండిజినస్ డెవలప్మెంట్, ఇది కరెక్ట్. సి కరెక్ట్, బి రాంగ్. బి రాంగ్ అంటే 1 ఎగిరిపోతుంది, 2 ఎగిరిపోతుంది. సి కరెక్ట్ అంటే వీఆర్ లెఫ్ట్ విత్ 3 and 4. సో డి చూసుకోవాలన్నమాట. ఇట్ యూజెస్ మల్టిపుల్ డిపెండెన్సీ టార్గెట్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. ఇక్కడ కూడా ట్రిక్కి అప్లై చేయాలి. వాడు ఏమన్నాడు, మల్టిపుల్ ఓకే, డిపెండబుల్ అని అన్నాడు. ఇది ఇండిపెండెంట్. సో ఆ డిపెండబుల్, ఇండిపెండెంట్ దగ్గర వాడు వర్డ్స్ మిక్స్ చేసిండు కాబట్టి సో ఇక్కడ ట్రిక్ వాడొచ్చు.
బట్ ఆ ఎగ్జామ్ స్ట్రెస్‌లో ఇంత ఆలోచిస్తే మంచిదే. బికాజ్ ఐ థింక్ ఇన్ ద సేమ్ వే. డిపెండబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇండిపెండెంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటది. సో, రిస్క్ తీసుకున్నా అనమాట అంతే. సో, మనకు ఆప్షన్ 4 నేషనల్ అవార్డ్ యాహ్! ఓటర్ అవేర్‌నెస్. ఇది ర్యాండమ్‌గా ఒకసారి న్యూస్ పేపర్‌లో చూసిండే అనమాట. 'రాజ్ కుమార్ రావ్' ఇట్లా అపాయింట్ అయ్యిండు అని జెప్పేసి. ఎందుకంటే తను బాలీవుడ్‌లో ఒక సినిమా చేసిండనమాట 'న్యూటన్' అని. ఆ 'న్యూటన్‌లో' తను చిన్న పోల్ ఆఫీసర్ ఉంటాడు. ఏదో మారుమూల విలేజ్‌లో ఎళ్లి ఎలక్షన్స్ ఎట్లైనా కండక్ట్ చేపియాలి అని ధైర్యం చేసి ఎళ్తాడు. సో, మీకు బాలీవుడ్ నాలెడ్జ్ ఉన్నా ఓకే. అది వాడొచ్చనమాట. ఎందుకంటే ఈసీఐ ఓటర్ అవేర్‌నెస్‌కి ఎంతకన్నా తెగిస్తది. రీసెంట్‌గా ధోని మీద కూడా ఒక మీమ్ చేసి పెట్టారనమాట ఓట్ చేసినందుకు. మూవింగ్ టు నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గగన్యాన్ ఆర్ ట్రూ? ఓకే. ఎల్‌విఎం-3 రాకెట్ ఈస్ లాంచ్ వెహికల్ ఫర్ గగన్యాన్ మిషన్. ఎల్‌విఎం-3 మీరు చదివింటే పెడతారు. లేదు మీకు తెలీదు అంటే సరే పక్కన పెడదాం. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్. యెస్, ఆబ్వియస్లీ కరెక్టే. ఇట్ హ్యాస్ ఆర్బిటాల్ మాడ్యూల్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్. యెస్, కరెక్టే. ఆర్బిటాల్ మాడ్యూల్‌లో క్రూ ఉంటది. ఒక సర్వీసబుల్ మాడ్యూల్ ఉంటది. ఇట్ ఎన్విసాజెస్ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీస్ బై లాంచింగ్ క్రూ ఆఫ్ 5 ఇంటూ ఎర్త్స్ ఆర్బిట్ ఎట్ 500 కిలోమీటర్స్. ఇక్కడ 2 దగ్గర వాడు మిస్టేక్ చేస్తే ప్రాబబిలిటీ ఉందన్నమాట. ఒకటి మీరు చూడండి. క్రూ 5 మెంబర్స్ అన్నాడు. నెక్స్ట్ ఆర్బిట్ 500 కిలోమీటర్స్ అని అన్నారు. మీరు ఇక్కడ 5 చూడంగానే అర్థమైపోవాలి. 5 కాదు 3 మెంబర్స్. 3 మెంబర్స్ ఎళ్తారు. టోటల్ సెలెక్ట్ చేసింది 4. బట్ ఎళ్ళేది మాత్రం 3 మెంబర్సే. ఇది కూడా న్యూస్‌లో ఉండింది. డి తప్పు. ఏబీసీ అని పెట్టేసేయాలి. బట్ ఇక్కడ మీకు ఇంకొక నాలెడ్జ్ తెలిసి ఏముండాలి అంటే ఏ కూడా కరెక్టే. ఎల్‌విఎం-3 ఈస్ ద రాకెట్ లాంచ్ ఫర్ గగన్యాన్ మిషన్ అని. లేదంటే ఓన్లీ బి అండ్ సి అని మాత్రమే పెట్టేసి వస్తారు. సో, ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్ విచ్ కంట్రీ వాస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ హెల్డ్? COP26లో మనం పంచామృత్ ప్లెడ్జ్ ఇచ్చినామన్నమాట. సో, అందుకే వాడు హోస్ట్ పేరు ఏంటి అని అడిగిండు. నెక్స్ట్ క్వెషన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ వాస్ కాన్ఫర్డ్ పద్మశ్రీ? పద్మ అవార్డ్స్ ఎవరైనా చదువుతారు. సో, ఇది పెట్టాల్సిందే. ఇక్కడ తప్పు వెళ్ళిందంటే మీరు ప్రిపరేషన్‌లో ఏదో తప్పు చేస్తున్నారు అని అర్థం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విచ్ కంట్రీ హోస్టెడ్ 8థ్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2023? ఈ క్వెషన్ నేను ఎగ్జామ్‌లో తప్పు పెట్టినా. ఆస్ట్రేలియా అని పెట్టినా. బట్ అది సింగపూర్ అనమాట. మెరిటైమ్ సెక్యూరిటీ అంటే పెద్ద కాన్ఫరెన్స్ ఉండొచ్చు. సో, ఫిలిప్పీన్స్, నార్వేకి అంత సీన్ లేకపోవచ్చు. ఆస్ట్రేలియానే ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా. బట్ అది సింగపూర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. Which of the following are true? Okay. It is a global infrastructure project built and launched by China in 2013. చైనా కరెక్ట్. బట్ మనకు తెలియదు 2013 12 15 తెలియదు. సో, ఇక్కడ రిస్క్ తీసుకోవాల్సిందే అనమాట. బట్ ఓవరాల్ అయితే ట్రిక్స్ మీదనే డిపెండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే వాడు మోస్ట్‌లీ ఇయర్స్ దగ్గర తప్పు చేస్తాడు. పేర్ల దగ్గర తప్పు చేస్తాడు. నంబర్స్ దగ్గర తప్పు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌విఎం-3 ఐ మీన్ ఆదిత్య ఎల్-1 ఆన్సర్ క్వెషన్‌లో చూసినామనమాట. ఇంకా గగన్యాన్ క్వెషన్‌లో కూడా చూసినామనమాట. సో, 2013 మీకు తెలుసు అంటే యూ విల్ మార్క్ ఇట్ కరెక్ట్. ఇట్స్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథెనింగ్ చైనాస్ సాఫ్ట్ పవర్ ఇన్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ల్యాండ్ అండ్ సీ ట్రేడ్ రూట్స్. బి కరెక్ట్ అందరికీ తెలుసు. బట్ ఏ దగ్గరనే రిస్క్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ మూవింగ్ టు క్వెషన్ నంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ జినోసైడ్ ఆల్సో నోన్ యాస్ జినోసైడ్ కన్వెన్షన్? ఈ క్వెషన్ నేను బ్లైండ్‌గా జినోసైడ్ అంటే
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని మార్క్ చేసిన. నేను చూడని కూడా చూడలే అనమాట క్రిమినల్ కోర్ట్ అని. నా థాట్ ప్రాసెస్ అప్పుడు ఏందంటే క్రిమినల్ కోడ్ అంటే పర్సన్స్‌ని అరెస్ట్ చేయొచ్చు. పర్సన్స్‌ని ట్రయల్ పెట్టొచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవ్వరైనా సరే. వాళ్ళని కోర్ట్ వరకు తీసుకురావచ్చు. సో, జినోసైడ్ అంటే పెద్దది. కంట్రీస్ అంతా కలిసి చేస్తాయి కాబట్టి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కే ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పేసి అది పెట్టినా. నెక్స్ట్ క్వెషన్. బిమ్‌స్టెక్ సెక్రటరీస్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇది చాలా వేస్ట్ క్వెషన్. ఇది ఇది దీంట్లో నాలెడ్జ్ ఉంటే మీరు పెట్టొచ్చు. బట్ ఎవరు గుర్తుపెట్టుకోరు ఇంత డీప్‌గా. మూవింగ్ టు నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ యూఎన్ ఆర్ కరెక్ట్? యునైటెడ్ నేషన్స్ హ్యాస్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్. మనకు తెలిసిందే. General Assembly is composed of representatives from all member states, each of which has an equal vote. Equal vote correct. జనరల్ అసెంబ్లీలో అందరికి ఈక్వల్ అవుట్ ఉన్నది. ఐసీసీ బీయింగ్ ఏ ఆర్గన్ ఆఫ్ యుఎన్ సెటిల్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ నేషన్స్. ఇప్పటివరకే చెప్పిన అంత ఐ మీన్ ఐసీసీకి అంత జ్యూరిస్డిక్షన్ లేదు డిస్ప్యూట్స్ బిట్వీన్ నేషన్స్ అని చెప్పేసి. అది వన్ థింగ్. నెక్స్ట్, ఇది యుఎన్ ఆర్గన్ కాదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీజే యుఎన్ ఆర్గన్. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈస్ ఫెసిలిటేటింగ్ డిస్కషన్ పాలసీ రికమెండేషన్స్. ఇది చాలా బ్రాడ్ ఉందన్నమాట. చేయొచ్చు, డిస్కషన్ ఎవరైనా పెట్టవచ్చు, పాలసీ రికమెండేషన్ ఎవరైనా చేయొచ్చు. అది మనం తీసుకుంటామా లేమా సెకండ్ థింగ్. బట్ జనరల్లీ ఫెసిలిటేటింగ్ డిస్కషన్ పాలసీ రికమెండేషన్ అంటే చేయొచ్చు. సో ఏబిడి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మార్క్ బై బ్యాండుంగ్ కాన్ఫరెన్స్ 1955. ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ 8th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ దాని గురించి చాలా మాట్లాడతారనమాట. నామ్ ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఇంకా టీటో ఫ్రమ్ యుగోస్లేవియా, ఈజిప్ట్, నాజర్ ఫ్రమ్ ఈజిప్ట్ సైన్డ్ వర్ ద 4 ఫాదర్స్ ఆఫ్ ఎన్ఏఎం అని చెప్పేసి. సో ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంట్. ఈవెన్ మన సోషల్ టెక్స్ట్ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్. బ్రెటన్ వుడ్స్ అంటేనే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఫామ్ అయినాయి. సో బి ఈజ్ కరెక్ట్. దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ హెల్డ్ ఎట్ న్యూ హ్యాంప్షైర్ యుఎస్ఏ 1944. మళ్ళీ సేమ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 2013, ఇక్కడేమో 1944. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఇక్కడ కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు, ఎందుకంటే 1944 అది చాలామందికి తెలుసు అనమాట. ఈవెన్ బీఆర్ఐ కూడా సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉంటుంది 2013 అని అందరికీ తెలుసు. సో బోత్ ఏ అండ్ బీఆర్ కరెక్ట్. ద కోర్ లోడింగ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వాజ్ కండక్టెడ్ ఆన్ 4th March 2024. ఇది న్యూస్లో ఉండింది, కాల్పక్కం, తమిళనాడు. ఈవెన్ మోదీ కూడా ఒకసారి విజిట్ చేస్తారనమాట. సో నో ట్రిక్స్, ఓన్లీ నాలెడ్జ్. Okay, let's end at question number 30. I don't want to keep the video very long. Which of the following hormone is insect specific and not exclusively a plant hormone? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ చదవడం బట్టి. ప్లాంట్ హార్మోన్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఏ ప్లాంట్ హార్మోన్. ప్లాంట్ హార్మోన్స్ మనకు తెలిసింది ఆక్సిన్స్, గిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్. ఇది 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఈ 3 కాదు కాబట్టి జువినైల్. నాకు ఇది ఏంటో అంటే కూడా తెలీదు, బట్ ఈ 3 అయితే ఎక్స్క్లూజివ్లీ ప్లాంట్ హార్మోన్స్ అని తెలుసు. నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ అందరికి తెలిసిందే, ఆయిల్ సీడ్. మీకు ఒకవేళ రెవల్యూషన్స్ ఏది అని గుర్తు రాకపోయినా ఎల్లో అంటే ఏముంటుంది? ఎగ్ అంటే వైట్, పౌల్ట్రీ అండ్ మీట్ అంటే పింక్, జూట్ ఫైబర్ పింక్, జూట్ ఫైబర్ ఆయిల్ సీడ్. ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే రెండు ఎల్లోయిషే ఉంటాయి. బట్ ఎక్కువ ఫోకస్ చేసేది మాత్రం ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ మీదనే, ఎల్లోస్. అయినా ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా పెద్ద ట్రిక్ ఏం లేదు, ఎల్లో, వైట్, పింక్. ఒకసారి చూడండి, మేబీ Group 2లో కూడా అడగొచ్చు. సో ద ఫాలోయింగ్ ఈజ్ కరెంట్లీ ద లీడింగ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ క్వశ్చన్ నేను తప్పు పెట్టొచ్చిన అనమాట.
లెడ్ యాసిడ్ అని అనుకున్నా. ఎందుకంటే లెడ్ యాసిడ్ చాలా పాతకాలం టెక్నాలజీ. సో, ఇప్పుడు కూడా అదే ఉండొచ్చు అని అనుకున్నా. బట్ ఆఫ్టర్ సీయింగ్ ఆన్సర్ ఐ మీన్ అదే. ఆఫ్టర్ సీయింగ్ ఆన్సర్ నేను అనుకున్నా. లిథియం అయాన్ చాలా మోడ్రన్. అవి ల్యాప్‌టాప్స్‌లో ఉన్నాయి. మన ఫోన్స్‌లో కూడా ఉన్నాయి. లెడ్ యాసిడ్ అంటే మరీ లిక్విడ్‌లా ఉంటదనమాట ఆ బ్యాటరీ. మరీ పాతకాలం టెక్నాలజీ ఇప్పుడెందుకు వాడతారు అని తర్వాత అనిపించింది. సో, ఈవీస్‌లో లిథియం అయానే వాడతారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది న్యూస్‌లో వచ్చింది 21.7 అని. నాకు గుర్తుంది కాబట్టి పెట్టేసినా అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమెట్రీ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ యానిమల్స్? ఇది నాకు తెలిసి 11థ్, 12థ్ బయాలజీ ఎన్‌సీఈఆర్‌టీలో ఉండింది. రేడియల్ సిమెట్రీ, బైలాటరల్ అసిమెట్రీ, సర్కులర్ సిమెట్రీ అని. సిమెట్రీ అంటే ఏం కాదు. మీరు ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. సర్కులర్ సిమెట్రీ అంటే 2 సర్కిల్స్‌లా ఫార్మ్ అవ్వాలి. అంటే ఒక సర్కిల్‌ని మనం హాఫ్ చేస్తే ఇటొక సెమీ సర్కిల్, ఇటొక సెమీ సర్కిల్ ఉంటది. మీరు యానిమల్స్‌లో ఇది ఉండదు సర్కులర్ సిమెట్రీ. ఇక్కడ నేను ఇట్లా చెప్తున్నా కానీ మీకు మోర్ ఆఫ్ హెల్ప్ అయ్యేది నాలెడ్జే. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ లాంచింగ్. ఇక్కడ ట్రిక్ యూజ్ చేయండి. వయా యూజింగ్ దర్ నేమ్స్ ఇన్సాట్, ఐఆర్ఎస్, జిసాట్, భాస్కర 2 అని చెప్పేసి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆర్యభట్ట, భాస్కర ఇవన్నీ చాలా ఓల్డ్ టైమ్స్‌లో లాంచ్ అయినాయి అనమాట. చాలా ఓల్డ్ అంటే ఓల్డ్. సో, లెట్ అస్ కమ్ టు ఆప్షన్స్. భాస్కర 2, A4, A2, A2, A5. A4 మ్యాచ్ చూడండి. 2011 అంటే రీసెంట్. సో, ఉండకపోవచ్చు. A2 1981 ఉండొచ్చు. A5 2012 మనకిక్కడ తెలిసిందనమాట. A2 అని చెప్పేసి. నెక్స్ట్ లెట్ అస్ కమ్ టు బి. జిసాట్ అంటే మోడ్రన్ లాగా ఉండాలి. సో, 11 అన్నా 12 అన్నా ఉండాలి. B3 1990 కాదు, తప్పు. B5 2012 అయిపోయింది. వి గాట్ ది ఆన్సర్. నెక్స్ట్ ఐఆర్ఎస్ శాటిలైట్స్ 1990స్‌లో ఎక్కువ లాంచ్ అయినాయి. సో, సి కుడ్ బి 1 ఆర్ 3. సో, ఇక్కడ ఆప్షన్ 1 ఒకటే ఉంది కాబట్టి 1 వి మార్క్డ్ అండ్ కేమ్ అంతే. ఇన్సాట్ 1990s. ఇన్సాట్ శాటిలైట్స్ కూడా ఎక్కువ లాంచ్ అయినాయి 1990స్‌లో, పోస్ట్ 1990స్‌లో. సో, 1990 ఆప్షన్ ఉంది. సో, ఇట్లా లాజిక్ యూజ్ చేయాలనమాట. నాట్ ఎంటైర్‌లీ ట్రిక్స్. నెక్స్ట్ పెనల్టిమేట్ క్వెషన్. కోవాక్సిన్ ఇండియాస్ ఇండిజినస్ కోవిడ్-19 వ్యాక్సిన్ వాస్ డెవలప్డ్ బై మనకు తెలిసిందే. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్. ఆస్ట్రాజెనెకా మనది కాదు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవాక్సిన్ కాదు, కోవిషీల్డ్ డెవలప్ చేసింది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో, 1 and 4. Consider the following statements regarding Indian lunar lander that successfully touched down on lunar surface. It was named as Chandrayaan 2. Chandrayaan 3 అయింది మనకందరికీ తెలుసు. సో, A is wrong. A wrong అంటే we are left with B only. C ఎట్లా obviously correct. It was launched from Satish Dhawan Space Center on 14 July 2023. సో, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ చైనాలో ఇయర్ కరెక్ట్. నెక్స్ట్ బ్రెటన్ వుడ్‌లో ఇయర్ కరెక్ట్. ఇక్కడ గూడంగా డేట్‌తో సహా అంతా కరెక్టే ఇచ్చిండు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మనకు తెలుసు. బట్ డేట్ మనకు తెలీదు. సో, అక్కడ ఇయర్ కరెక్ట్, ఇక్కడ ఇయర్ కరెక్ట్. మీకు ఒకవేళ ఎగ్జామ్‌లో సిట్యుయేషనల్ అవేర్‌నెస్ ఉంటే ఇది గూడా కరెక్టే ఉండొచ్చు అని చెప్పేసి రిస్క్ తీసుకుంటారు. సో, మళ్ళీ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్‌కి కొంచెం ఉండింది బయాస్ లేదంటే హెల్ప్. నాట్ లైక్ థాట్ బట్ ఎక్కువ చదివిన వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఇట్లా లాజిక్ తట్టుతాయన్నమాట. జస్ట్ దట్ మనకి ఎగ్జామ్‌లో అవేర్‌నెస్ ఉండాలి. ఇన్ని ఇయర్స్ వాడు కరెక్ట్ ఇచ్చిండు. సో, ఇది గూడా ఉండొచ్చు అని చెప్పేసి. బట్ మీకు చదివి పెట్టుకుంటే ఆబ్వియస్‌లీ కరెక్ట్ అని పెట్టేసి వస్తారు. సో, 30 క్వెషన్స్ డన్. ఇంకో వీడియోలో ఇంకో క్వెషన్స్ పెట్టేస్తా.